రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసరా పెన్షన్లను ఎంత పెంచబోతున్నామో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగం కావద్దు, ఆలోచించాలన్నారు. పెన్షన్లు పెరగాలనే ఆలోచన మీకుందని, తప్పకుండా సీఎం కేసీఆర్ ఆ మాట కూడా త్వరలోనే ప్రకటిస్తారన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసరా పెన్షన్లు ఎంత పెంచబోతున్నామనే విషయాన్ని స్వయంగా కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ వెల్లడించారు. ప్రధానమంత్రి ఒకవైపు విషయం గక్కుతా ఉంటాడు, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు ఆగం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి మన ముందుకొచ్చి ఇవాళ మాయమాటలు చెప్తున్నది, ముసలి కన్నీరు గారుస్తున్నది. ఆగమైపోయిందట తెలంగాణ. కేసీఆర్ ఆగం చేసిండు తెలంగాణ, మేము వచ్చి నయం చేస్తాడంటాడు కాంగ్రెస్ వాడు. మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిజంగా ఆగమైనమా మనం? ఏం జరిగింది 9.5 ఏళ్లలో? ఎట్లుండే కరెంటు ఆనాడు, ఈరోజు ఎట్లున్నది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటుకు ఎంత కటకట ఉండే, ఎంత ఇబ్బంది ఉండే, దయచేసి మీరు ఆలోచించాలి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు అందరూ మంచిగా బస్సులు ఎక్కి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఊరికి పోతారు, ఏ పట్టణానికి పోతారు, ఏ టైంకి పోతారు, మీ ఇష్టం, బయలుదేరి పోండ్రి. పోయి మంచిగా వరుసగా లైన్ కట్టి నిలబడి మొత్తం అందరు కలిసి గట్టిగా కరెంటు వైర్లను మంచిగా గట్టిగా పట్టుకోండి. తెలుస్తుంది కరెంటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. దేశానికి కూడా దరిద్రం బిక్తుంది. సిగ్గన్న ఉండాలి మాట్లాడేందుకు కాంగ్రెస్ వాళ్ళకు. కరెంటు కనబడతలేదట. కరెంటు కనబడుతుంది, నాకు అర్థం కాదు. ఎక్కడైనా కరెంటు తీగలల్లో ఉంటుంది, ముట్టుకుంటే చూస్తేందుకు సన్నగా ఉంటుంది కేసీఆర్ సార్ లెక్క. కానీ ముట్టుకుంటే ఎట్లా కొడుతుంది? జాడిచ్చి తంతే అవతల పడతారు. కరెంటు కనబడతలేదంటే ఏం చెప్పాలి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఏదైనా బస్తీకి పోవాలంటే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో, ఎక్కడ కుండలు అడ్డం పెడతారో, ఏడబోతే ఎక్కడ తిడతారో, ఎక్కడ తన్ని చంపుతారో అని భయం. ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు భయం. ఇలా అదే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటారు. ఒక్క ఛాన్సా? వాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి మనం 11 ఛాన్సులు ఇచ్చినాం, 1-2 కాదు. 55 ఏళ్ళు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని నడిపింది కాంగ్రెస్, బీజేపీ కాదా? ఇలా వాళ్ళే ముంగటికొచ్చి ఈ ప్రధానమంత్రి ఒకవైపు విషయం గక్కుతా ఉంటాడు, మరొక